ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనము చాలా రోజుల నుంచి ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 వచనం నుంచి 11 వచనాల వరకు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి 4 ప్రాముఖ్యమైన విషయాలు వీటిలోంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. మొట్టమొదటిగా ఏంటంటే అంతము సమీపమై ఉంది. ప్రభు యొక్క రక్షణ మరి సమీపంగా ఉంది. ప్రభు రాబోతూ ఉన్నాడు. మరి ఆ రక్షణ కంప్లీట్ చేయబోతూ ఉన్నాడు. మనలందరినీ కూడా ప్రభు తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు, నిందలు అవన్నీ కూడా కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. ఇవన్నీ కూడా సమాప్తమయ్యేటువంటి ఒక రోజు వస్తుంది. కాబట్టి ఆ రోజు రాబోతూ ఉంది. అంతము సమీపమై ఉన్నది. కాబట్టి అంతము సమీపమై ఉన్నది అని మీరు జ్ఞాపకం చేసుకుంటూ మీ వ్యక్తిగత జీవితాన్ని మీరు సరిచేసుకోవాలి. తర్వాత సంఘ జీవితంలో మీ యొక్క జీవితాలను సరిచేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా అంతము సమీపమై ఉన్నది అని చెప్తూ 7వ వచనంలో మాట్లాడుతూ దానిలో భాగంగానే 4 పాయింట్స్ ఏంటంటే మొట్టమొదటిగా స్వస్థబుద్ధి గలవారై ఉండండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మిక్కటమైనటువంటి ప్రేమ గలవారై ఉండండి అని చెప్పేసి 2వ మాటగా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఒకళ్ళొకళ్ళు ఆతిథ్యం చేసుకునడి అని చెప్పేసి 3వ మాటగా మాట్లాడుతూ ఉన్నాడు. 4వ మాటగా దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపావరములను చక్కగా దేవుని యొక్క మహిమ కొరకు ఉపయోగించండి అని చెప్పేసి మాట్లాడుతాం. మొత్తము 4 విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆత్మ నిగ్రహం గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. సెల్ఫ్ కంట్రోల్ అనే విషయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఎక్కడుందో చూడండి, 7వ వచనం దగ్గరకు వస్తే, అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుగుగా ఉండుడి. ఇక్కడ స్వస్థ బుద్ధి గలవారై అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆశా నిగ్రహము కలిగి ఉండండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్కి నేను ఇచ్చేటువంటి పేరేదనగా ఆశా నిగ్రహములో ఎదగడము, సెల్ఫ్ కంట్రోల్లో ఎదగడము అనే విషయాన్ని ఈరోజు నేను తెలియజేస్తాను. ఈ టాపిక్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ ముందుకి కొంతమంది వ్యక్తుల యొక్క పేర్లు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఆ యొక్క వ్యక్తుల యొక్క పేర్లు మీరు బాగా ఆలోచించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. మరి పాత రోజుల్లో సినీ యాక్టర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కాంతారావు. తర్వాత రాజాబాబు అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఉండేవాడు. మరి ఒకళ్ళేమో హీరోగా చేస్తే మరొకళ్ళేమో హాస్యాన్ని పండించినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు. కానీ వారి యొక్క జీవితము చివరి దినాల్లో అత్యంత భయంకరంగా వారు జీవించి చనిపోయినట్లుగా మనకి తెలుసు. తర్వాత మైక్ టైసన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి హెవీ బాక్సరు, అంటే బాక్సింగ్ చేసేటువంటి వ్యక్తి. ఆయన కూడా ప్రపంచంలో హెవీ బాక్సర్గా పేరు ప్రఖ్యాతులు పొందినప్పటికీ కూడా భయంకరమైనటువంటి వ్యసనాల వల్ల తన యొక్క బాక్సింగ్ జీవితాన్ని కూడా కోల్పోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. తర్వాత మరొక వ్యక్తి ఉన్నాడు, వినోద్ కాంబ్లే. మరి ఈయన సచిన్ సచిన్తో పాటు కలిసి అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆడాడు. మరి మద్యానికి బానిసై తన జీవితాన్ని ఆయన కూడా ఆ యొక్క కెరీర్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత జగదీష్ భోళా అనేటువంటి ఒక ఆయన అర్జున్ అవార్డు గ్రహీత, పరుగుల వీరుడు. మరి ఆయన కూడా ఈ యొక్క వ్యసనాలకు, డ్రగ్స్కు బానిసై తన జీవితాన్ని కోల్పోయినట్లుగా కూడా మనము చూస్తూ ఉంటాం. తర్వాత మీ అందరికీ కూడా తెలుసు మైకేల్ జాక్సన్ అనేటువంటి ఆయన కూడా మీ అందరికీ కూడా తెలుసు. మైకేల్ జాక్సన్ కూడా మంచి డాన్స్ చేసేటువంటి వాడు, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. ఈయన కూడా తన జీవితాన్ని తన యొక్క కెరీర్ని అర్థాంతంగా ముగించినట్టుగా కూడా మనం చూస్తూ ఉంటాం. మరి వీరందరూ కూడా అద్భుతమైనటువంటి ప్రతిభావంతులు, అద్భుతమైన కళాకారులు, క్రీడాకారులు, వివిధ రంగాలలో మంచి నైపుణ్యం పొందినటువంటి వారే. తమ ప్రతిభను వివిధ రంగాల్లో ఉపయోగించి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వారే. అయినప్పటికీ కూడా వాళ్ళందరి జీవితాలు డ్రగ్స్ వల్ల కానీ, ఆల్కహాల్ వల్ల కానీ, చెడు అలవాట్ల వల్ల కానీ వారి యొక్క జీవితాలు చిన్న వయసులోనే ముగిసిపోయాయి అనే విషయాన్ని మనం
అర్థం చేసుకోవాలి. ఇలా ముగిసిపోవడానికి వీళ్ళందరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఏంటి ఆ కామన్ పాయింట్ అంటే ఆశా నిగ్రహము లేకపోవడము, సెల్ఫ్ కంట్రోల్ అని. వారి జీవితం పట్ల సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోవడం వల్ల వారి యొక్క జీవితాలలో నష్టపోయారనే విషయాన్ని మనము అర్థము చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక వ్యక్తుల పేర్లు, కొన్ని పేర్లు నేను తెలియజేస్తాను. వీళ్ళు క్రైస్తవ పాస్టర్లుగా చలామణి అవుతూ ప్రసిద్ధమైనటువంటి మినిస్ట్రీస్ కలిగినటువంటి వారి యొక్క పేర్లు నేను కొన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి భజేంద్ర సింగ్ అనేటువంటి ఆయన పంజాబ్లో పాస్టర్గా ఉన్నారు. రీసెంట్గా ఆయన మీద ఒక అభియోగం వచ్చి ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. మరి స్త్రీలతో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆయన అరెస్ట్ చేసి జైలుకు కూడా తీసుకువెళ్ళారు. మరి ఆయన పరిచర్య కూడా ఒకసారిగా కుప్పకూలింది, ఆయన యొక్క పరిస్థితి కూడా ఒకసారి కుప్పకూలింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత గొప్ప అపాలజిస్టు, ప్రపంచంలో కల అపాలజిస్టు మరి రవి జకర్యాస్ యొక్క జీవితం కూడా స్త్రీల యొక్క సాంగత్యం ఉందని, మరి వారిని హరాస్మెంట్ చేశారని చెప్పేసి ఆయన మీద కూడా నేరారోపణ రావడం జరిగింది. అయితే ఆయన మరణించిన తర్వాత జరిగింది. మరి ఆయనకు కూడా గొప్ప చెడ్డ పేరు రావడం అనేది జరిగింది. తర్వాత పాస్టర్ జాన్ బెజరాజ్ అనేటువంటి ఒక ఆయన కేరళ చెందినటువంటి వ్యక్తి, మంచి మ్యూజిక్ ప్లే చేసేటువంటి వ్యక్తి, ఈ మధ్యకాలంలో చిన్నపిల్లని అబ్యూస్ చేశాడని చెప్పేసి ఆయన కూడా చెరసాల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా ఇంటర్నేషనల్గా జాన్ బిషప్ అని, బాబ్ కోయ్ అని, తర్వాత డగ్ ఫిలిప్స్ అని చాలామంది ఉన్నారు. వీరందరికీ కూడా పరిచర్యలు ఉన్నాయి. మినిస్ట్రీలో 15 సంవత్సరాల పైగా డెవలప్ అవుతూ ఉన్నటువంటి వారు. మరి వీళ్ళందరూ కూడా కొన్ని వ్యభిచార కారణాల వల్ల కావచ్చు, డ్రగ్స్ వల్ల కావచ్చు, ఆల్కహాల్ వల్ల కావచ్చు, వీరందరూ కూడా భయంకరమైన పాపాల వల్ల కావచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా అల్టిమేట్గా వీళ్ళందరూ కూడా వారి జీవితాలను నష్టపోయారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ వాళ్ళేమో లోకానుసారమైన వ్యక్తులు, వారు నష్టపోయారు. ఇక్కడ చూస్తే ఆత్మానుసారం వ్యక్తులుగా చలామణి అవుతున్నటువంటి వారు, వీరు కూడా నష్టపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వీరికి వారికి ఉన్నటువంటి తేడా ఏదైనా ఉందంటే ఏమీ లేదు. ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ ఇద్దరిలో లేదు, ఆత్మ నిగ్రహం ఇద్దరిలో లేదు, వారిని నియంత్రించుకున్నటువంటి ఆ యొక్క నిలకడ వారి జీవితం లేదు. అందువల్ల వాళ్ళు ఇరువురు కూడా పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ అనేది, ఆశా నిగ్రహం అనేది క్రైస్తవులకు కావాలి, క్రైస్తవేతరులకు కూడా కావాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు నేను చెప్పేటువంటి టాపిక్ ఏంటంటే ఆశా నిగ్రహంలో ఎదగాలి అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి మనము కూడా ఆశా నిగ్రహంలో ఎదగాలి. మరి చాలా విషయాల్లో మనం ఆశా నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటాం, సెల్ఫ్ కంట్రోల్ మనం కోల్పోతూ ఉంటాం. మరి సెల్ఫ్ కంట్రోల్ అనేది పాపాన్ని అణచడంలో ఒక ఆయుధంగా పనిచేస్తూ ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ అనేది పాపం చేయకుండా అడ్డుకుంటూ ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ అనేది పాపాన్ని అణిచివేస్తూ ఉంటుంది. మరి అణిచివేసినటువంటి ఆయుధము, ఆ ఆయుధాన్ని సరిగా మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోలేకపోవడం వల్ల చాలా విషయాల్లో మనం పడిపోతూ ఉంటాం. చూడండి, లైంగికమైనటువంటి అనైతికలో పడిపోతూ ఉంటాం. సెల్ఫ్ కంట్రోల్ లేనప్పుడు లైంగికమైనటువంటి పాపంలో పడిపోతూ ఉంటాం. దావీదు ఆయన గొప్ప యుద్ధవీరుడు, తర్వాత దేవుని యొక్క హృదయానుసారుడు అయినప్పటికీ కూడా సెల్ఫ్ కంట్రోల్ విషయంలో తనను తాను కంట్రోల్ చేసుకోలేక లైంగిక పాపంలో పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ధనాపేక్ష, మరి ధనము వల్ల కూడా, ధనము వచ్చేటువంటి విషయంలో, ధనము పట్ల ఉండేటువంటి విషయంలో సరైనటువంటి సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల, ఆశా నిగ్రహం లేకపోవడం వల్ల గెహజీ కుష్ఠవ్యాధికి గురైనట్లుగా కూడా మనం చూస్తాం. ధనాపేక్ష వల్ల గెహజీ కుష్ఠవ్యాధికి గురయ్యాడనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి గెహజీకి సెల్ఫ్ కంట్రోల్ అనేది మిస్ అయింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత కోపంగా మాట్లాడడం ద్వారా కూడా మోషే మరి కానానులోకి ప్రవేశించకుండా మృతి పొందాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన కూడా సెల్ఫ్ కంట్రోల్ ఆ విషయంలో కంట్రోల్ చేసుకోలేకపోయాడు, తనను తాను నియంత్రించుకోలేకపోయాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు యువత కూడా చాలా విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ లేకుండా ఉంది. ఈ తరము అనేది సెల్ఫ్ కంట్రోల్కి చాలా దూరంగా ఉంది, వాళ్ళని నియంత్రించుకోలేని పరిస్థితుల్లో ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, అతిగా నిద్రపోవడం, వారిని నియంత్రించుకోలేకపోతూ ఉన్నారు. తర్వాత అతిగా తిండి తినడం, మరి ఏశావు తిండి విషయంలో తాను నియంత్రించుకోలేక తన జ్యేష్ఠపు హక్కుని అమ్ముకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఈరోజు తిండిపోతు విషయంలోనూ సోషల్ మీడియాకు బానిసలైపోయినటువంటి వ్యక్తులుగా కూడా ఈరోజు చాలామంది ఉన్నారు. అంటే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, సోషల్ మీడియాకు బానిసలైపోతూ ఉన్నారు. చాలామంది కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు,
పోర్నోగ్రఫీ చూసే విషయంలో కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. తర్వాత భయంకరమైన బూతి మాటలు మాట్లాడే విషయంలో కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోలేక వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అంటే నాశనం చేసుకుంటున్నారు అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. కాబట్టి మనందరం కూడా ఆశా నిగ్రహంలో ఎదగాలి. మనందరం కూడా ఎవరం కూడా ఈ విషయంలో పరిపూర్ణం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదగాల్సినటువంటి వారమే అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. ఒక భక్తుడు అంటా ఉన్నాడు, ఏమన్నాడంటే, నీ జీవితంలో నీ మనోభావాలను, నీ కోరికలను నియంత్రించుకోకపోతే నీ జీవితంలో నువ్వు సంపూర్ణమైన విజయాన్ని సాధించలేవు అని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే నీ జీవితంలోనూ సంపూర్ణమైన విజయాన్ని నువ్వు సాధించాలంటే నీ కోరికలను, నీ యొక్క అనుభవాలను ఆ యొక్క అన్నిటిని, ఎమోషన్స్ అన్నిటిని కూడా నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. అలా కంట్రోల్ చేసుకోలేకపోతే నువ్వు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించలేవు అని చెప్పేసి ఒక భక్తుడు అంటా ఉన్నాడు. అంటే బహుశా నువ్వు కొంత విజయాన్ని నీ తెలివితేటల ద్వారా, జ్ఞానం ద్వారా సంపాదించవచ్చు, కానీ నిత్యమైన శాశ్వతమైన విజయాన్ని నువ్వు సంపాదించలేవు. ఎందుకంటే సెల్ఫ్ కంట్రోల్ నీ జీవితంలో లేనప్పుడు నువ్వు పాపానికి గురైపోయి పతనమవుతావు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తాను. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ అనేది మనందరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ముఖ్యంగా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. అసలు ఆశా నిగ్రహం అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి ఆశా నిగ్రహము, స్వస్థ బుద్ధి, ఆశా నిగ్రహము అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా ఆశా నిగ్రహం అంటే ఏంటి? ఆశా నిగ్రహం అన్నా స్వస్థ బుద్ధి అన్నా ఒకటే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ఆశా నిగ్రహం అంటే ఏంటంటే స్వీయ క్రమశిక్షణ, అంటే సెల్ఫ్ డిసిప్లైన్. ఆశా నిగ్రహం అంటే ఏంటి? సెల్ఫ్ డిసిప్లైన్. ఆశా నిగ్రహం అంటే స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మొదటగా డిసిప్లైన్ అంటే స్వీయ క్రమశిక్షణ, నియంత్రణ అంటే స్వీయ నియంత్రణ. తర్వాత ఆశా నిగ్రహం అంటే ఏంటంటే, చాలా పదాల యొక్క డెఫినేషన్ నేను ఇస్తా ఉన్నాను. నైతిక బలము కలిగి ఉండటము. అంటే పాపం ఉందనుకోండి, అది చేయాలని ఉరివీళ్ళు ఊగటం కాదు, దాన్ని చేయకూడదు అనేటువంటి ఒక నైతికమైనటువంటి బలాన్ని, ఒక స్థిరమైనటువంటి బుద్ధిని కలిగి ఉండడము. తర్వాత మనసుతో శరీరాన్ని నియంత్రించడము, మన భావోద్రేకాలను నియంత్రించడము. అందుకే ఒక భక్తుడు వీటన్నిటినీ ఒక క్రోడీకరిస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆత్మ నిగ్రహం అంటే, సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే, మనకి ఏదైతే అనిపించిందో, ఏదైతే చూడాలనిపించిందో, ఏదైతే వెళ్ళాలనిపించిందో, ఏదైతే కొనాలనిపించిందో, ఏదైతే తినాలనిపించిందో, అవేవి కూడా అవి సరైనదిగా ఉంటే చేయొచ్చు, సరైనది కాకపోతే అందరితో నువ్వు ఆగిపోవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే ఆత్మ నిగ్రహం అంటే ఏంటంటే, మనకు అనిపించినప్పటికీ కూడా సరైన దాన్నే చేయడము. అంటే ఇవన్నీ మనకు అనిపించింది, చేయాలనిపించింది, చూడాలనిపించింది, వెళ్ళాలనిపించింది, కొనాలనిపించింది, తినాలనిపించింది, అనిపించినప్పటికీ కూడా ఇది సరైనది కాదు అని మనం కంట్రోల్ చేసుకోవడమే ఆశా నిగ్రహము అనే విషయాన్ని మనము అర్థము చేసుకోవాలి. కాబట్టి ఆశా నిగ్రహ విషయంలో మన భావాలను, మన కోరికలను, మన ప్రేరణలు, మన యొక్క ఉద్వేగాలను మనం కంట్రోల్ చేసుకుంటూ వాటికి మనం బానిసలు కాకుండా, ఆ యొక్క భావాలకు మనం లోబడకుండా, ఆ ఆకర్షణకు మనం లోబడకుండా, ఆ కోరికలకు మనం లోబడకుండా మనము జీవించాలనగా దేవుడు ఏం చెప్పాడో, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో ఇది వాక్య విరుద్ధమని గ్రహిస్తూ దేవునికి లోబడేటువంటి ఒక నియంత్రణ, ఒక యొక్క సామర్థ్యమే ఆశా నిగ్రహము అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. కాబట్టి ఆశా నిగ్రహం అంటే ఏంటంటే, మనం సమర్థించుకునే, మనం కంట్రోల్ చేసుకునేటువంటి స్థితిని ఆశా నిగ్రహము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక భక్తుడు ఏ విధంగా అన్నాడంటే, ఆశా నిగ్రహం అంటే తాత్కాలికమైన ప్రలోభాలను ఎదిరించి దీర్ఘకాలంలో నీకు మంచిదైన దాన్ని ఎన్నుకోవడం. అంటే తాత్కాలికంగా చాలా వస్తూ ఉంటాయి, మన దగ్గరికి ప్రలోభాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రలోభాలకు గురి కాకుండా దీర్ఘకాలంలో నాకు ఏది మంచిదో దాని కొరకు వేచి ఉండడము, దాన్ని ఎంచుకోవడమే ఆశా నిగ్రహం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కొన్నిసార్లు కోరికలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఆశలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఆకర్షణలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని ఎరవేయబడతా ఉంటాయి, కొన్నిసార్లు మనల్ని పురికొల్పబడతాయి, కొన్నిసార్లు మనకే ఇష్టం ఏర్పడతా ఉంది. ఇవన్నిటిని కూడా భవిష్యత్తులో ఇది నాకు నాశనం చేస్తుంది అని
కంట్రోల్ చేసుకోవడమే ఆశా నిగ్రహం అనే విషయాన్ని మనం అర్థము చేసుకోవాలి. చూడండి, ఒక ఉదాహరణ ఈ విధంగా చెప్పనివ్వండి. మీకు ప్రతిరోజు కూడా నాకు అంతకుముందు 3 నుంచి 5 కాల్స్ వచ్చేవి. ఏంటంటే, సార్ మేము పర్సనల్ లోన్ ఇస్తాం సార్, మీరు పర్సనల్ లోన్ తీసుకోండి అని చెప్పేసి అదే పనిగా రోజు వస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి అదే పనిగా తలుపులు అదే పనిగా కొడతా ఉన్నాడు అనుకోండి. కొట్టగా ఏమైందంటే ఆ గడులు అనేవి లూజ్ అయిపోయి ఒకానొక దినమందు ఆ యొక్క ద్వారాలు ఖచ్చితంగా తెరుచుకుంటాయి. వీళ్ళు కూడా కొన్ని ఏం చేస్తారంటే, వాళ్ళకేంటంటే ఆ లోన్ తీసుకోవడం ద్వారా వడ్డీ కావాలి. ఆ వడ్డీ కావాలంటే ఏం చేయాలి? నీ చేత ఎట్టి పరిస్థితుల్లో కూడా లోన్ నీకు ఇప్పించాలి, నీకు లోన్ ఇవ్వాలి. కాబట్టి లోన్ కావాల్సిన అన్నీ కూడా ఇంకా సులభవంతంగా చేసి నీకు లోన్ ఇవ్వాలి. మరి లోన్ ఇవ్వడం ద్వారా వాడు వడ్డీ తీసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, అదే పనిగా ఫోన్ చేస్తూ వల్ల ఒకరోజు ఆకర్షింపబడి మరులు కొలపబడి ఏడవబడినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాం. అప్పుడు ఆ యొక్క లోన్లోకి వెళ్ళటం, వడ్డీ కట్టడం అనేది జరుగుతాం. అది ఇప్పుడు ఏమైపోయింది? నా యొక్క ఆశా నిగ్రహం ఏమైపోయింది? కంట్రోల్ తప్పిపోయింది. ఈ ఆశా నిగ్రహం ఏమైపోయింది అంటే, నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. కాబట్టి ఈ లోకంలో శోధనలు, ఆకర్షణలు తర్వాత ఎరవేస్తూ ఉంటాయి. సెల్ఫ్ కంట్రోల్ తప్పేటట్లుగా, పాపంలో పడిపోయేటట్లుగా, నాశనం అయిపోయేటట్లుగా, దేవునికి దూరంగా వెళ్ళిపోయేటట్లుగా, ప్రశాంతమైనటువంటి జీవితం జీవించకుండా ఏం చేస్తాయంటే ఎరవేస్తూ ఉంటాయి. ఈ ఎరవేసే విషయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే, మనం సెల్ఫ్ కంట్రోల్ తప్పిపోతే మనం భయంకరంగా నష్టానికి గురవుతామనే విషయాన్ని మనం అర్థం చేసుకో. అందుకని పేతురు ఏమంటున్నాడు అంటే, ఇదిగో ప్రభు రాబోతా ఉన్నాడు, ప్రభు సమీపంగా ఉన్నాడు, మిమ్మల్ని మీరు మీ యొక్క వ్యక్తిగత జీవితాలను సరిచేసుకోండి, గత కాలపు తాలూకు ఆ యొక్క జీవితాన్ని అంతటినీ కూడా సరిచేసుకోండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే చూడండి 3వ వచనంలో, 4వ అధ్యాయం 3వ వచనం అంటాడు, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుకుంటుటకు గతించిన కాలమే చాలు. ఆ టైంలో మీకు సెల్ఫ్ కంట్రోల్ లేదు, ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉన్నారు, ఎలా పడితే అలా జీవించేవారు. కానీ ఇప్పుడైతే అలా ఉండడానికి వీలు లేదు. మీ జీవితంలో స్పష్టముగా ఏముండాలి అంటే స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారై ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే సెల్ఫ్ కంట్రోల్ అనే విషయాన్ని అర్థము చేసుకోవాలి. ఆశా నిగ్రహము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని ఏమనంటే, ఆశా నిగ్రహం విషయంలో మీరు ఎదగాలి అని చెప్తా ఉన్నాడు. అందుకే పాస్టర్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఒకానొక క్వాలిఫికేషన్ తెలుసా? పాస్టర్ అనేటువంటి వ్యక్తి కూడా ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలని చెప్పేసి మరి అక్కడ రాయబడతా ఉంది. మరి ఇక్కడ కూడా ఆశా నిగ్రహం, విశ్వాసులైన అందరూ కూడా ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ రాయబడతా. అందుకే సామెతల్లో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు చూడండి, సామెతల గ్రంథము 25-28 వచనంలో, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే అని చెప్పేసి మాట్లాడుతూ, ఆత్మ నిగ్రహం లేనివాడు ప్రాకారం పడిపోయిన పట్టణంలో ఉంటాడు అని చెప్పేసి మాట్లాడుతాం. ఆ దినాలలో ప్రతి పట్టణానికి ప్రాకారాలు ఉండేవి, పెద్ద గోడలతో కూడినటువంటి ప్రాకారము, గోడ ఉండేటువంటిది. మరి ఎవరు కూడా లోపలికి అంత ఈజీగా రావకుండా అది అడ్డుకునేది. ఇప్పుడు ఆ గోడలు పడిపోతే ఏమవుతాయి? శత్రువులు వస్తారు, దాడి చేస్తారు, ఆ పట్టణాన్ని ఆక్రమించుకుంటారు. అలానే నీ జీవితంలో కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేది సరిగా లేనప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే, ప్రాకారంలో పడిపోయినటువంటి పట్టణంలా ఉంటుంది. నిన్ను ఈజీగా ఆక్రమించుకుంటారు, నిన్ను ఈజీగా లోపరుచుకుంటారు, నిన్ను ఈజీగా కంట్రోల్ చేస్తారు, చివరికి నీ జీవితాన్ని తీసుకుంటారు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడతారు. మరి నేను చెప్పిన ఉదాహరణలో నన్ను ఈజీగా పడేశారు, నా దగ్గర నుంచి వడ్డీ లాగేశారు, కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు నా వడ్డీని గుంజేసుకున్నారు అనే విషయాన్ని అర్థం. మరి నా పట్టణం ఏమైంది? ప్రాకారం పడిపోయింది. సెల్ఫ్ కంట్రోల్ తప్పాను, ప్రాకారం పడిపోయింది. వాళ్ళు ఏదైతే నా దగ్గర దోచుకోవాలో దాన్ని దోచుకున్నారు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనము ఈ యొక్క ఆశా నిగ్రహం విషయంలో ఈ కోరికలను లేకపోతే అవి వచ్చే ప్రలోభాలన్నింటినీ పక్కన పెట్టగలిగే సామర్థ్యమే ఆశా నిగ్రహం అనే విషయాన్ని అర్థం చేసుకో. ఇవన్నీ వస్తాయి, వీటన్నిటిని పక్కకు పెట్టేసేయాలి, క్రింద పడవేయాలి. ఈ క్రింద పడవేసేటువంటి సామర్థ్యమే ఆశా నిగ్రహము అనే విషయాన్ని మనం అర్థం చేసుకో. కాబట్టి బైబిల్లో ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి, ఇది ఒక ఆత్మఫలము అని చెప్పేసి రాయబడుతుంది. ఈ యొక్క ఆత్మఫలంలో మీరు ఎదగాలని చెప్పేసి రాయబడతాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక
5, 22, 23 వచనాలు అక్కడ చూస్తే లాస్ట్లో ఉంటుందన్నమాట. పరిశుద్ధాత్మక ఫలాలు, ఆత్మఫలాలు ఏమనగాని మాట్లాడుతూ ప్రేమ, ఆనందము, సమాధానము, దీర్ఘశాంతము, దయ, మంచితనము, విశ్వాసము, సాత్వికని మాట్లాడుతూ ఒక మాట్లాడుతుంది. ఏముంది? ఆశా నిగ్రహం. కాబట్టి ఆశా నిగ్రహం కలిగి ఉండడం అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది. ప్రతి పాపానికి ముందొచ్చేది ఏంటంటే ఆశా నిగ్రహం కోల్పోవడమే. మనం పాపంలో పడిపోవడానికి ముందొచ్చేది ఏంటంటే ఆశా నిగ్రహాన్ని కోల్పోవడం. కాబట్టి ఆశా నిగ్రహం విషయంలో మనము చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండాలి. అందుకే ఆ విషయం ఎదగాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:25 వచనంలో కూడా ఆ మాట రాయబడుతూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:25 వచనంలో కూడా ఆ మాట రాయబడుతుంది. అన్ని విషయములందు మితముగా ఉండుడి అని చెప్పేసి అక్కడ రాయబడుతూ ఉంది. చూడండి అందరూ, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:25 వచనం 24 చూస్తే అక్కడ రాయబడుతూ ఉంది. అక్కడ మనం అండర్లైన్ చేసుకుంటే అన్ని విషయములందు మితముగా ఉండండి. ప్రతి విషయంలో కూడా, ప్రతి విషయంలో ఏముండాలి? సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. ప్రతి విషయంలో ఆశా నిగ్రహం ఉండాలి. మనం నియంత్రించుకునేటువంటి వారమై ఉండాలి అని చెప్పేసి ఇక్కడ రాయబడతాం. కాబట్టి మితముగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ రాయబడతాం. కాబట్టి ఒక భక్తుడు అన్నాడు, నిజమైన స్పిరిచువల్ స్ట్రెంత్ ఏంటంటే, ఆత్మీయమైనటువంటి బలం ఏంటంటే ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండడమే ఒక వ్యక్తి యొక్క జీవితం యొక్క ఆత్మీయమైనటువంటి బలము అని చెప్పేసి మాట్లాడుతుంది. నువ్వెంత జ్ఞానమైన పర్లా, నువ్వెంత అద్భుతంగా వాక్యం చెప్పగలగలుగుతావు, మీరు అద్భుతమైన క్రైస్తవుడిగా చలామణి అవ్వచ్చు, అద్భుతంగా పాటలు పాడవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, అద్భుతంగా థియాలజీ చెప్పొచ్చు, కానీ మన జీవితంలో అద్భుతమైన ఆత్మ నిగ్రహం లేకపోతే ఇదంతా కూడా వ్యర్థంగా వెళ్ళిపోతుంది. ఆత్మ నిగ్రహం కలిగినటువంటి వ్యక్తి పరిణితి కలిగినటువంటి వ్యక్తి అనే విషయాన్ని మనం అర్థం చేసుకో. మరి మీ జీవితాల్లో ఆత్మ నిగ్రహం విషయంలో ఎలా ఉన్నారు? క్రైస్తవులుగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఆత్మ నిగ్రహం విషయంలో మరి ఎలా ఉన్నారు? కంట్రోల్ తప్పుతూ అసలు ఆత్మ నిగ్రహం లేనటువంటి వారుగా ఉంటున్నారా? ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి చూడండి, ఈ లోకము ఇప్పుడు ఎలాంటి లోకంలో మనం ఉన్నామంటే అంతా జలసా లోకమే. ఎలాంటి లోకంలో ఉన్నాం? అంతా కూడా జలసా లోకం. అతి ఎక్కువ, మితమనే తక్కువ, అతి ఎక్కువ. కంట్రోల్ లేదు, హద్దు లేదు, అదుపు లేదు, లెక్కలేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నాయి. ఏం కాదులే, నేను చూసుకోగలను, నేను చేసుకోగలను, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నన్ను ఎవరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడేటువంటి తరంలో మనం ఉన్నాం. మరి ఈ తరంలో ముఖ్యంగా ఈ విషయంలో మనం ఎదగాలి. మరి ఆత్మ నిగ్రహం విషయంలో, ఆత్మ నిగ్రహం అంటే ఏంటో ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకుంటూ ఈ తరంలో ఈ విషయంలో మనము కంట్రోల్ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. జారుడు బల్ల మీద ఎవరైనా నిలబడ్డారనుకోండి, నిలబడగలరా? జారుడు బల్ల నిలబడగలరా? జారుడు బల్ల నిలబడితే ఎంత దూరం జారిపోతామో తెలియదు. కాబట్టి కంట్రోల్ తప్పితే మనం ఎంత దూరం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతామో మనకు తెలియదు. కంట్రోల్ అనేది చాలా. అందుకే యవనస్తులు ఈరోజు ఫుల్గా వారు ఎందుకు నష్టపోతున్నారంటే వారి జీవితంలో వాళ్ళ కంట్రోల్ లేదు. బ్రేక్ లేనటువంటి వ్యక్తులుగా, బ్రేక్ లేనటువంటి జీవితాలుగా వెళ్ళిపోతూ ఉన్నాయి. మనస్సును ఏది నచ్చిందో, మనసుకి ఏది అనిపించిందో వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎవరైనా కానీ బాబు అలా వెళ్ళొద్దు అంటే చాలు, నువ్వెవరో నాకు చెప్పడానికి, నువ్వెవరు నన్ను కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి అప్పుడప్పుడు బైక్ మీద వెళ్ళేప్పుడు నా వెనక నుంచి రై అని అలా వెళ్ళిపోతూ ఉంటారు. వాడు పడిపోయేటట్టు పరిస్థితుల్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా వెళ్ళిపోతాడు. ఎవరైనా అట్లా వెళ్ళమాకంటే కింద ఐ డోంట్ కేర్ అని రాసుకుంటాడు. ఇంక వాడు ఏమంటాడు? నేను ఎవరి మాట లెక్క చేయను అంటాడు. ఐ డోంట్ కేర్ అని రాసుకుంటారు. ఇంకేం చెప్తారు వాళ్ళకి? అలాంటి వాళ్ళకి ఏమీ చెప్పలేము. కాబట్టి ఆశా నిగ్రహం విషయంలో మనం గ్రుడ్డిగా వెళ్ళకూడదు. కంట్రోల్ చేసుకునే విషయంలో మనం కంట్రోల్ కలిగి ఉండాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి ఆశా నిగ్రహాన్ని 2 విధాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఆశా నిగ్రహాన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఏంటంటే మనకు హాని కలగజేసేటువంటి కోరికలను నియంత్రించుకోవాలి. ఆశా నిగ్రహంలో మొట్టమొదటిగా ఏంటంటే మనకు డ్యామేజ్ చేసేటువంటి, మన జీవితాన్ని నష్టం చేసేటువంటి, మనకు హాని చేసేటువంటి కోరికలను నియంత్రించుకోవాలి. మనకు హాని చేసేటువంటి కోరికలు ఏంటి చెప్పాలి? మనకు హాని చేసే, వ్యక్తిగతంగా మన జీవితాలకు హాని చేసేది ఏంటి? వ్యభిచారము, చెప్ప మందు,
డ్రగ్స్, ఇంకా చెప్పాలి మీరు, ఎవరేం చెప్పట్లేదు, జోదము, ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి, మద్యపానము, భయంకరమైన ఇవన్నీ కూడా, వ్యభిచారము, ఇవన్నీ భయంకరమైన, కంట్రోల్ తప్పుతూ ఉంటాం. ఇవి మన దేహానికి తిండిపోతనం కూడా, ఇవన్నీ మన దేహాన్ని ఏం చేస్తున్నాయి, నష్టం చేస్తున్నాయి. కాబట్టి ఆశా నిగ్రహంలో ఫస్ట్ నువ్వు కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే నా సెల్ఫ్ని కంట్రోల్ చేసుకోవాలి, నా జీవితాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి, నాకు హాని కలిగించే విషయంలో నేను నియంత్రించుకోవాలనేటువంటి ఒక కమిట్మెంట్ కలిగి ఉండాలి. అందుకే ఒక ప్లేటో అనేటువంటి ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, నీ జీవితంలో నువ్వు సాధించగల గొప్ప విజయం ఏదైనా ఉంది అంటే శత్రువు మీద సాధించే విజయం కాదు, ఇతరుల మీద సాధించే విజయం కాదు, నీ కుటుంబ సభ్యుల మీద సాధించే విజయం కాదు, లేకపోతే నిన్ను శోధన గురి చేసే వాటిని కూడా అంటే సాతాను మీద కూడా సాధించే విజయం కాదు. కానీ గొప్ప నువ్వు సాధించే ఫస్ట్ అండ్ గొప్ప విజయం ఏదైనా ఉంది అంటే, బెస్ట్ విజయం ఏదైనా ఉంది అంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవటమే, నువ్వు కంట్రోల్ చేసుకోవటమే. నీ తొలి గొప్ప విజయం ఏదైనా ఉందనగా అది నీ మీద నువ్వు సాధించేటువంటి విజయం. అంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని నీకు హాని చేసేటువంటి అన్నిటిని కంట్రోల్ చేసుకునే వ్యక్తిగా ఉండాలని చెప్పేసి ఆ భక్తుడు అన్నది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి బైబిల్ అంతట్లో ఆ 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభువారు ఇతరులను చాలా విషయాల వరకు బోధిస్తూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే నువ్వు ఏదో ఆచారాలు చేయడం వల్ల అపవిత్రుడు అవుతావు అనుకుంటున్నావేమో కాదు, కానీ నీ హృదయం నుంచి వచ్చేటువంటి ప్రతిదే నిన్ను అపవిత్రపరిచింది. కాబట్టి నీ హృదయం నుంచి వచ్చే విషయంలో నువ్వు కంట్రోల్ కలిగి ఉండని చెప్పేసి అంటా ఉన్నాడు. లోపల నుంచి వచ్చేదే నేను నాశనం నడుపుతుంది. కాబట్టి బాహ్యంగా నువ్వేదో శుభ్రపరచుకోవడం కాదు, కానీ అంతరంగంలో ఉన్నటువంటి నీ కల్మషాన్ని నువ్వు శుభ్రపరచుకోవాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు అందుకే పరిసయ్యులని సద్దూకాలను శాస్త్రం అయ్యో వాత వేయబడిన మనస్సాక్షి కలిగినటువంటి వారా, సున్నం వేయబడిన సమాధుల్లారా, అయ్యో వేషధారులారా అని చెప్పేసి ఆయన మాట్లాడిన కారణం ఏంటంటే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, బాహ్యంగా ఉన్నటువంటి అన్నింటినీ కంట్రోల్ చేసి మేము బాగానే ఉన్నామన్నారు, కానీ యేసుక్రీస్తు వారి హృదయాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు సెల్ఫ్ కంట్రోల్లో ముంటుమనుగా మనం కంట్రోల్ చేసుకోవాలి. మనల్ని సెల్ఫ్ కంట్రోల్, మన మీద మనం విజయాన్ని పొందుకునేటువంటి వారు. నీకు ఒక బలహీనత ఉందనుకోండి, ఆ బలహీనత మీద విజయాన్ని పొందుకునేటువంటి కంట్రోల్ నీకు ఉండాలి. మరి ఆ బలహీనత ఏదైనా కావచ్చు, మరి నీకున్నటువంటి కోరిక మీద, భావోద్రేకాల మీద నువ్వు కంట్రోల్ చేసుకునే వ్యక్తిపై ఉండాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే నీకు మేలు చేసే పనులను చేయకుండా ఉండేటువంటిది. అర్థమైందండి? నేను ఒకసారి స్టేట్మెంట్ చదువుతాను, మీరు అర్థం చేసుకోండి. మీకు మేలు చేసే పనులు చేయకూడదనే అలసత్వాన్ని అధిగమించడం. ఉదాహరణకు నేను చెప్పనివ్వండి, నాకు ఈ మధ్యకాలంలో రవణ నన్ను ప్రేమించి ఒక పౌడర్ ఇచ్చాడు. అది ఆరోగ్యానికి చాలా మంచిది. చెప్తా ఉంటాడు, బ్రదర్ నువ్వు తాగు, నీకు చాలా మంచిది, నీకు బాగుంటుందని చెప్తా ఉంటాడు. అది చాలా హెర్బల్ అన్నమాట, మంచి ఆకులన్నిటితోటి తయారు చేసి నాకు ఇచ్చాడు. అది తాగితే నాకు మంచిది నాకు తెలుసు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నాకు మేలు చేసేటువంటి పనిని నేనేం చేస్తానంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాను. ఆ నిర్లక్ష్యాన్ని అధిగమించాలి. సెల్ఫ్ కంట్రోల్లో ఏంటంటే అటువంటి నిర్లక్ష్యాన్ని అధిగమించాలి. మిమ్మల్ని టాబ్లెట్లు వేసుకోమన్నారు అనుకోండి, మీకు టాబ్లెట్లు వేసుకోవడం మీకు మేలే అయినప్పటికీ కూడా దాన్ని వేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటాను. దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఆ బద్ధకాన్ని, ఆ సోమర్తనాన్ని, ఆ నిర్లక్ష్యాన్ని, ఆ ఏముందిలే, ఏం కాదులే, ఏమవుతుందిలే అనేటువంటి ఆ యొక్క యాటిట్యూడ్ని కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్లో 2 ఉన్నాయి. మొట్టమొదటి వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసే దాన్ని కంట్రోల్ చేసుకోవటము, రెండోది ఏంటంటే చేయాల్సిన పని చేయకుండా ఉన్న స్థితిని అధిగమించేటువంటి వారుగా ఉండాలి, దాన్ని ఖచ్చితంగా చేసేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి మనం నియంత్రించుకోవాలి, మరి మనము చేయాల్సినవి చేసేటువంటి వారుగా ఉండాలి. మరి ఈ యొక్క సమయంలో ఒక భక్తుడు, ఒక బిజినెస్ మ్యాన్ ఏమన్నాడంటే, నువ్వు ఏ పని చేసినా, నువ్వు వ్యాపారం చేసినా, లేకపోతే మినిస్ట్రీ చేసినా, పరిచర్య చేసినా, లేకపోతే ఈ లోకంలో పని చేసినా, ఏ పని చేసినా నువ్వు పై స్థాయికి రావాలంటే నువ్వు చేయాల్సిందంటే నీ పతనానికి నిన్ను నడిపేటువంటి చెడ్డ అలవాట్లను మొట్టమొదటిగా విడిచిపెట్టాలని. నువ్వు ఆత్మీయంగా ఎదగాలన్నా, నువ్వు ఒక బిజినెస్లో ఎదగాలన్నా,
లేకపోతే ఒక పనిలో సక్సెస్ సాధించాలన్నా, ఏది చేయాలన్నా కానీ ఫస్ట్ నువ్వు చేయాల్సిందంటే నిన్ను పతనానికి నడిపించే వాటిని గుర్తించి వాటిని వదిలించుకోవాలి. నీకు విజయాన్ని ఇచ్చేటువంటి అలవాట్లను నువ్వు అలవాటు చేసుకోవాలని చెప్పేసి ఒక భక్తుడు అంటా ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేద్దాం, మనల్ని ఏవి పతనానికి నడుపుతున్నాయి, ఏవి మనల్ని విజయానికి నడుపుతున్నాయో ఆలోచన చేసి వాటి విషయంలో మనం పరిపక్వత కలిగినటువంటి వారుగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరి చాలా భక్తిపరులుగా పిలువబడేటువంటి వారు కూడా వారి జీవితంలో చాలా విషయాల్లో వారు ఆశా నిగ్రహాన్ని కోల్పోతూ ఉన్నారు. చాలామంది భక్తిపరులుగా పిలువబడేటువంటి వారు కూడా వారి జీవితంలో చాలా విషయాల ఆశా నిగ్రహాన్ని కోల్పోతూ ఉన్నారు. చాలా వాటికి బానిసలైపోతున్నారు. కాబట్టి నిజమైనటువంటి స్వాతంత్రం ఏదైనా ఉంది అంటే మన జీవితంలో నిజమైన స్వాతంత్రం ఏంటి అంటే మనకు నచ్చింది చేయడం నిజమైన స్వాతంత్రం కాదు. చాలామంది యవనస్తుల్ని తల్లిదండ్రులు కంట్రోల్ చేసినప్పుడు, మమ్మీ మీ దగ్గర అసలు నాకు ఫ్రీడమే లేదంటా ఉంటారు. మీ దగ్గర నాకు స్వాతంత్రమే లేదు, నన్ను మీరు బానిసలుగా చేస్తారు, నన్ను కంట్రోల్ చేస్తారని చెప్పేసి వాదులాటకు దిగుతూ ఉంటారు. వాస్తవంగా నిజమైనటువంటి సంతోషం అంటే ఏంటి అంటే నీకు సరైనది ఏదైతే ఉందో దాన్ని చేయడానికి బలాన్ని సమకూర్చుకోవడమే నిజమైనటువంటి స్వాతంత్రం. నిజమైన స్వాతంత్రం ఏంటంటే నువ్వేదైతే నీకు మేలు కలిగించదో ఆ కలిగించే దాన్ని చేయడానికి శక్తిని సమకూర్చుకొని దాన్ని చేయడమే నిజమైనటువంటి స్వాతంత్రము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ స్వాతంత్రం అంటే నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, నాకు స్వాతంత్రం ఇచ్చారు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అనేటువంటిది సెల్ఫ్ కంట్రోల్ కింద రాదు. సెల్ఫ్ కంట్రోల్ కింద ఏది వచ్చిందంటే ఏదైతే నీకు మేలో ఆ మేలుకరమైనది చేయడానికి కావలసిన బలాన్ని సమకూర్చుకొని ఆ పనిని చేయడమే నిజమైనటువంటి స్వాతంత్రం. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండడంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మరి నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించేటువంటి వారుగా మనము ఉండాలి. మరి ఎందుకు ఆశా నిగ్రహం కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు ఇక్కడ? చూడండి, ఎందుకు చెప్తా ఉన్నాడు? ఏ సందర్భంలో ఈ పత్రిక రాయబడతా ఉందో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఏ సందర్భంలో రాయబడతా ఉందంటే బహుభయంకరమైనటువంటి శ్రమల గుండా క్రైస్తవులు హింసించబడుతున్నటువంటి సందర్భంలో రాయబడతా ఉంది. అంటే క్రైస్తత్వాన్ని నమ్ముకొనడం వల్ల, యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల, క్రైస్తత్వాన్ని పాటించడం వల్ల భయంకరమైనటువంటి మరణ శిక్షలకు, భయంకరమైనటువంటి శ్రమలకు, భయంకరమైన హింసలకు, ప్రాణం పోయేంతటువంటి శ్రమలు వస్తూ ఉన్న అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారికి సహజంగా ఏం కలిగిద్ది అంటే ఒత్తిడి వచ్చిందనుకోండి, మీరు ఏం చేస్తారు? చేతులు ఎత్తేస్తారు. ఈ ఒత్తిడి నేను తట్టుకోలేనని చెప్పేసి చేతులు ఎత్తేస్తారు. అంటే అంగీకరించేస్తారు, నా వల్ల కాదు, ఇక మీరే చూసుకోండి, ఈ ఒత్తిడి నేను భరించలేను అని చెప్తాను. మరి మీరు ఆ కాలంలో ఆ శ్రమల మధ్య మీరు ఉన్నారనుకోండి, ఏ శ్రమలు లేనటువంటి ఈ సందర్భంలోనే యేసు ప్రభువా, అమ్మో వాయ్యో ప్రార్థనకు రావాలా అనేటువంటి మనసును కలిగి ఉండేటువంటి వాళ్ళు. ఎవరన్నా చంపకేసి కొట్టారనుకోండి, యేసు ప్రభువు నమ్మకం నిమిత్తము అతని మీద 100 కేసులు పెట్టేటువంటి లోకంలో మనం ఉన్నాం. ఊహించుకోండి ఒకసారి, ఆ రోజుల్లో వాళ్ళు ఎంతో శ్రమ పడతా ఉన్నారు. మరి వారి జీవితంలో ఏం మేలు జరిగినట్లుగా కానీ, వాళ్ళకి ఏదో అద్భుతాలు జరిగినట్టుగా ఏమి కూడా లేవు. కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, గుడ్డి వాళ్ళు అయ్యారు. తర్వాత వాళ్ళని దీపాలుగా స్తంభాలుగా కట్టి వారి మీద తారుబోసి వాళ్ళని వెలిగిస్తూ ఉన్నారు. పిల్ల పాపలు అంటే చెట్టుకొకరు పుట్టకవుతూ ఉన్నారు. భర్తలు బయటికి ఈడ్చేటువంటి పరిస్థితి, ప్రభు నమ్ముకున్న కారణాన అవమానాలు, నిందలు అన్నీ కూడా. అలాంటి సందర్భంలో ప్రభు వాళ్ళకేదో మేలు చేసినట్టు కూడా ఏమనిపించట్లా. ప్రభు అసలుకి వారి జీవితంలో ఏదో అద్భుతం చేసినట్లుగా ఆ శ్రమలన్నీ కూడా ఒక్కసారి ఇలా అన్నట్టు ఏమనిపించట్లా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి ఏమైందంటే, నిజంగా ప్రభు ఉన్నాడా, నేను భ్రమపడ్డానా, ఈ క్రైస్తత్వం ఎందుకు నాకు, ఏం మేలు పొందుకున్నాను అనేటువంటిది ఒకటి వ్యక్తిగతంగా మైండ్లో ఆలోచించేది. రెండోది ఏంటంటే ప్రక్క వాళ్ళ యొక్క నిందలు. చూడండి, ఈ పత్రికలో మనం చాలాసార్లు నిందలు వారి మీద వేస్తూ ఉన్నారు, లేనిపోయిన అబండాలు వేస్తూ ఉన్నారు, నిందలు వేస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, అగ్ని వంటి మహాశ్రమలకు వారిని గురి చేస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితి, ఇన్ని శ్రమలు, నిందలు, అవమానాలు పడి నేను ఎందుకు యేసుక్రీస్తుని వెంబడించాలి అనేటువంటి ఆలోచించినప్పుడు, ఆ ఒత్తిడి గురైనప్పుడు ప్రభుని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఏమంటున్నాడు అంటే,
లేదు లేదు, సెల్ఫ్ కంట్రోల్ మీరు కలిగి ఉండండి, స్వస్థ బుద్ధి మీరు కలిగి ఉండండి. పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా అంతము సమీపము ఒకానొక దినము ఈ పరిస్థితులన్నీ కూడా వెళ్ళిపోతాయి. కానీ ఆ పరిస్థితులన్నీ వెళ్ళిపోయేంతవరకు కూడా మీ జీవితంలో ప్రభుని విడిచిపెట్టద్దు, మీ జీవితంలో సెల్ఫ్ కంట్రోల్ అనేది మిస్ అవ్వద్దు అని చెప్పేసి స్వస్థ బుద్ధి మీరు కలిగి ఉండండి. ఆశా నిగ్రహాన్ని కోల్పోవద్దు అని చెప్పేసి, నిరీక్షణ మీరు కోల్పోవద్దు, శుభప్రదమైన నిరీక్షణ వైపే మీరు చూస్తూ ముందు కొనసాగించండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చూడండి, మనం ఊహించుకుంటే అసలు మనం అంతా నిరీక్షణ కలిగి ఉన్నామా? రోగాల వెంబట రోగాలు వస్తే వెంటనే ఫోన్ చేసి, పాస్టర్ గారు అసలు ప్రభువు ఉన్నాడా, ఏంటి మా జీవితంలో ఇన్ని జరుగుతున్నాయి అని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. మరి యేసుక్రీస్తు కొరకు ప్రాణాలను సైతం అర్పించేటువంటి ఆ దినాల్లో మరి వారికి ఉన్నటువంటి ఒత్తిడిని అర్థం చేసుకుంటూ, ఆ ఒత్తిడిని వల్ల వెనక్కి వెళ్ళిపోతారేమో అనే విషయాన్ని అర్థం చేసుకుంటూ వారిని ప్రోత్సహిస్తూ మీరు ఆశా నిగ్రహంలో ఎదగండి అని చెప్తా ఉన్నాడు. చూడండి, మనము కూడా ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సమృద్ధిగా ఎదగడానికే ప్రభు ఈ లోకంలోకి వచ్చి మనకు ఆ యొక్క తలాంతులన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 10వ వచనంలో, నేను వాడుక భాష అవుతా ఉన్నాను, నేను వచ్చితేనేమో వారు జీవమును సమృద్ధిగా కలిగి ఉండినట్లు నేను చేయుటకే వచ్చితని అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి ప్రభు ఏమన్నాడంటే, సమృద్ధమైనటువంటి జీవితం మీరు జీవించాలి, కాబట్టి సమృద్ధమైన జీవితం మీరు జీవించాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ దాన్ని ఇవ్వడానికే నేను వచ్చాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మనం కూడా సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి. ఆశానికి ఎందుకంటే మన భావోద్రేకాలు మనం నియంత్రణ చేసుకోవాలి, లేకపోతే మన ఫీలింగ్స్, మన భావోద్రేకాలు, ఎమోషన్స్ వీటిని మనం కంట్రోల్ చేసుకోకపోతే ఏ బోధలోకి పోతే ఆ బోధలోకి వెళ్ళిపోతూ ఉంటాం. చూపులుగా ఆ బోధలు బాగానే ఉంటాయి, ఎమోషనల్గా బాగానే ఉంటాయి, కానీ అంతము మనల్ని ఏం చేస్తాయంటే నాశనానికి నడిపించేటువంటి దుర్బోధలు చాలా ఈ లోకంలో ఉన్నాయి. కాబట్టి భావోద్రేకాలు నియంత్రించుకున్నటువంటి ఆ యొక్క సెల్ఫ్ కంట్రోల్ మనకి ఉండాలి. తర్వాత మన మాటలు జాగ్రత్తగా మాట్లాడేందుకు కూడా మనకి సెల్ఫ్ కంట్రోల్ అవసరం. మన మాటల విషయంలో మనం ఖచ్చితంగా నిగ్రహాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే సామెతలు 13:3లో తన మాటలను కాపాడుకునేవాడు తన ప్రాణమును కాపాడుకొనును, పెద్దగా నోరు తెరిచేవాడు నాశనం అగును అని చెప్పేసి మాట్లాడతాం. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ అవసరమే. మన నోరు మనం కంట్రోల్ పెట్టుకోవాలంటే సెల్ఫ్ కంట్రోల్ మనకు కావాలి అనే విషయాన్ని అర్థం చేసుకో. మన మాటలే మన జీవితాల్ని నిర్మిస్తాయి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. చూడండి, కుటుంబాల్లో గొడవలు ఎక్కడ వస్తాయి తెలుసా? ఈ సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల. ఏదో ఒక చిన్న మాట ఉంది అంతే, ఇక వెంటనే మనం నోరు తెరుస్తాం, నోరు తెరిచి నాశనకరమైన మాటలన్నీ కూడా అంటూ ఉంటాం. ఇక కుటుంబాల్లో గొడవలు, కలహాలు అయిపోతాయి. కోపాన్ని అదుపుకోలేనటువంటి ఆ తత్వంలోకి వెళ్ళిపోయి భయంకరంగా కొట్లాట్లు, తగాదలన్నీ కుటుంబంలో జరుగుతాయి. అందుకే సామెతలు 19:10 బుద్ధిమంతుడు తన కోపం అణుచుకొనును, తప్పును క్షమించుటకు అతనికి ఘనత ఉండును అని చెప్పేసి మాట్లాడుతాం. కాబట్టి అణిచివేసుకోవాలి, సెల్ఫ్ కంట్రోల్ తీసుకోవాలి. చాలా విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ తీసుకోవాలి. తర్వాత మన ఆలోచన పరిశుద్ధంగా ఉంచే విషయంలో కూడా మనకు సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం. స్వస్థ బుద్ధి అనేది చాలా అవసరం. అందుకే రోమి రాసిన పత్రిక 13:14 అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకొనుడి, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు ఆలోచనలు చేయకూడి అని చెప్పేసి మాట. నేను అన్ని వాడుక భాష చదువుతున్నాను మీకు అర్థమయ్యేదానికి. కాబట్టి మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలని ఆశా నిగ్రహం అనేది కావాలి. ఏ వ్యక్తి అయితే ఆశా నిగ్రహాన్ని కోల్పోతాడో ఆ వ్యక్తి పవిత్రంగా ఉండడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆశా నిగ్రహాన్ని కోల్పోయినప్పుడు తన జీవితంలో అపవిత్రకు తెరలేపుతాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సరిగ్గా మన సమయాన్ని ఉపయోగించుకోవడానికి కూడా సెల్ఫ్ కంట్రోల్ అవసరం. పాప కోరికలు అధిగమించడానికి కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేది అవసరం. అందుకే మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది. దేవుని చిత్తము ఏదనగా మీ పరిశుద్ధీకరణము, మీరు జారత్వముకు దూరముగా ఉండుట, మీలో ప్రతివాడు తన శరీరమును పరిశుద్ధతోనూ గౌరవంతోనూ ఉంచుకోవడము నేర్చుకొనుటయే అని చెప్పేసి మాటలు. అంటే ఏముండాలి? నేర్చుకొనుటయే, ఉంచుకొనుటయే. అంటే అర్థం ఇదంతా కూడా మీరు సెల్ఫ్ కంట్రోల్లో ఉంటే మంచిది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మన కన్నులో నియంత్రించుకోవాలన్నా కానీ మనకు ఆశా నిగ్రహం అనేది ఖచ్చితంగా కావాలి. మరి ఆర్థిక విషయాల్లో ఆశా నిగ్రహం అనేది కావాలి. మరి తెలివి గలవాడు భవిష్యత్తు కొరకు దాచుకుంటాడు, బుద్ధిహీనుడు తన సంపాదన అంతా కూడా ఖర్చు చేస్తాడు. ఆర్థికంగా విజయవంతులుగా ఉండాలి అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది కావాలి. వస్త్రాన్ని అన్నీ కొనడము, వస్త్రాన్ని అన్నీ పెట్టేయటము, ఊహించుకొని
అది ఇది చేసేయటము, తిరగ అప్పులు పాలవటము, అవన్నీ కూడా చేస్తాం. చూడండి, క్రెడిట్ కార్డులు కూడా అలాంటివి. క్రెడిట్ కార్డులు ఏం చేస్తాయి, మన ఆర్థికంగా మనల్ని ఏం చేస్తాయి అంటే నష్టపరుస్తూ ఉంటాయి. క్రెడిట్ కార్డు యొక్క ఉద్దేశం ఏంది, వీడు ఎలా అయినా కట్టలేడు, ఏదో ఒక సందర్భంలో వీడు కట్టలేని పరిస్థితిలో నాకు వడ్డీ వచ్చిందని చెప్పేసి వాడు ఒక ప్లాన్ ఉంటుంది. వాడు ఏం చేస్తాడు అనుకున్నాం, ఫోన్ చేసి క్రెడిట్ కార్డు తీసుకోండి అంటాడు. అప్పుడేమవుతాం, మనం క్రెడిట్ కార్డు ఉండడం అనేది ఒక స్టేటస్ సింబల్గా భావించి క్రెడిట్ కార్డు తీసుకుంటాం. బాగానే కడతాం, మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది, ప్రారంభ దశలో బాగానే కడతాం. ఏదో ఒక పరిస్థితి వచ్చింది, మరి కట్టలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. అలాంటి సమయంలో వాడు 46% వడ్డీ వేస్తాడు. అంటే ₹4 పైగా ₹4.50 వడ్డీ వేసి వసూలు చేస్తాడు. సగం కట్టాను, ఆ సగానికి మళ్ళీ వేస్తాడు. వడ్డీకి వడ్డీ వేసి మన దగ్గర మళ్ళీ ఏం చేస్తాడంటే గుంజుతాడు. ఒక 5 నెలలు మీరు క్రెడిట్ కార్డు కట్టకపోతే ఇక మీ జీవితంలో ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డు యొక్క బిల్లు కట్టలేరు. అంత ఘోరమైన పరిస్థితిలోకి క్రెడిట్ కార్డు మిమ్మల్ని తీసుకువెళ్ళింది. మరి దయచేసి క్రెడిట్ కార్డు విషయంలో నియంత్రణ కలిగి ఉండండి. వాడకపోవడం అనేది అత్యంత అద్భుతమైన విషయం. ఎన్ని ఇస్తానన్నా కానీ నాకు వద్దు అని చెప్పేటువంటి వారుగా మనం అందరం కూడా ఉండాలి. నేను సెల్ఫ్ కంట్రోల్ ఉంది, నేను మెయింటైన్ చేస్తాను, జాగ్రత్తగా కట్టుకుంటాను, ఇవన్నీ మన భ్రమలు. ఓకేనా? ఒక్కసారి మిస్ అయిందంటే ₹4 ₹5 వసూలు చేసి మన జీవితాన్ని అప్పుల వలలోకి లాగుతాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన సంపాదన ఎంతైతే ఉందో అది 60 లోపే ఖర్చు పెట్టుకుంటూ 70 లోపే మనం వాడుకుంటూ ఉండాలి. మన సంపాదనకు మించి మన ఖర్చులు అనేవి ఉండకూడదు. అలా వెళ్తున్నామంటే నీకేమీ లేదు తెలుసా, సెల్ఫ్ కంట్రోల్ లేదు. మనకేమి లేదు తెలుసా, సెల్ఫ్ కంట్రోల్ లేదు, ఆశానిగ్రహం లేదు. ఆశానిగ్రహం లేకుండా మనం ఎలా పడితే అలా వెళ్ళిపోతా ఉన్నాం. అలా వెళ్ళిపోయినప్పుడు అప్పు ఇచ్చేవాడు అప్పు పుచ్చుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి దాస్యుడు అవుతాడు. మన దాస్యత్వంలోకి నెట్టబడతాం. వాళ్ళు అప్పిచ్చారు మనకి, వారి యొక్క దాస్యత్వంలోకి మనం నెట్టబడతాం. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, ఈ విషయాలను చాలా జాగ్రత్తగా మనము కంట్రోల్ కలిగి ఉండాలి. తర్వాత ఆరోగ్య విషయంలో కూడా మనకు సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరము. ఈ దేహము దేవుని యొక్క ఆలయమై ఉంది కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా మనకి అవసరం. మరి ఇలాంటి సెల్ఫ్ కంట్రోల్, స్వస్థ బుద్ధి మనకు ఉండాలి అంటే, ఆ కంట్రోల్ మనకు రావాలి అంటే మనం ఏం చేయాలి ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి, ఏం చేయాలని చెప్తా ఉన్నాడు అంటే అక్కడ రాయబడుతూ ఉంది, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. మీరు జారిపోవద్దు, మృత్యులోకి వెళ్ళిపోవద్దు, మృత్యులై ఉండొద్దు. ఏం జరుగుతుందో అర్థం కానిటువంటి పరిస్థితులకు మీరు వెళ్ళిపోవద్దు. జాగరూకుడవై జ్ఞానము కలిగి మెలకువ కలిగి, ఎప్పుడు అటాక్ వచ్చిందా, ఎప్పుడు ఒత్తిడి వచ్చిందా, ఎప్పుడు నేను నా యొక్క జీవితంలో తిరిగి పాత గతించిన కాలంలోకి వెళ్ళిపోతానా అనేటువంటి ఆలోచన ఎప్పుడు కూడా కలిగి ఉంటూ, అంటే వెళ్లకుండా ఉండాలి అనేటువంటి ఒక ఆశతోటి కలిగి ఉంటూ సెల్ఫ్ కంట్రోల్ డెవలప్ చేసుకోవాలి. ఆ సెల్ఫ్ కంట్రోల్ డెవలప్ చేసుకోవాలంటే నీకేం ఉండాలంటే ప్రార్థనా జీవితం ఉండాలని చెప్తా ఉన్నాడు. ప్రార్థనా జీవితం లేకపోతే సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ప్రార్థనా జీవితం లేకపోతే విశ్వాస జీవితం మనం నడపలేము. ప్రార్థనా జీవితంలో అయితే ఆత్మ ఫలాల్లో ఫలించలేము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మంగా మనం ఫలించాలి అంటే, పరిపక్వతలోకి రావాలి అంటే, మనం క్రైస్తత్వంలో ఎదగాలి అంటే, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అంటే మనకేం కావాలో తెలుసా? సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండడానికి బూస్ట్ ఏంటంటే ప్రార్థన, దేవునితో సహవాసం, దేవునితో గడిపేటువంటి సమయము, దేవునితో మాట్లాడేటువంటి సమయం. అప్పుడు ఏమవుతుందంటే ప్రభువును కలిగి ఉండడం ద్వారా, ప్రభువులో ఉండడం ద్వారా, మన పరిస్థితులన్నిటిని కూడా ప్రభువుకు చెప్పుకోవడం ద్వారా ఏమైందంటే దేవుడు మన జీవితంలో ఆశా నిగ్రహాన్ని డెవలప్ చేస్తాడు. ప్రభువా, నా జీవితంలో ఆశా నిగ్రహం లేదు, నేను ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నాను, సెల్ఫ్ కంట్రోల్ లేదు, నేను అసలుకి ఏదో తాత్కాలికమైనటువంటి ఆనందం కొరకు, తాత్కాలికమైన అవసరం కొరకు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా నేను ఎలా పడితే అలా జీవిస్తున్నాను ప్రభువా, అయ్యా నువ్వు నాకు సహాయం చేయి, నా జీవితాన్ని నువ్వు కంట్రోల్ చేయని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డప్పుడు, ప్రార్థనలో గోజాడినప్పుడు దేవుడు శక్తి ఇస్తాడు. ఆ శక్తి ద్వారా మన యొక్క జీవితాన్ని మనం కంట్రోల్ చేసుకోగలం. మరి మీలో ఎవరైనా కానీ పెట్రోల్ లేకుండా బైక్ నడిపారా? పెట్రోల్ లేకుండా స్కూటీ నడిపారా?
ఎవరు నడపలేదా? మరి ప్రార్థనా జీవితం లేకుండా సెల్ఫ్ కంట్రోల్ ఎవరు కూడా ఉండలేరు. ప్రార్థనా జీవితం లేకుండా డిసిప్లిన్లు ఎవరు ఉండరు. ప్రార్థనా జీవితం లేకుండా మనం నియంత్రించుకునే కెపాసిటీ ఎప్పటికీ రాదు. కాబట్టి ఈ ప్రార్థనా జీవితం అనేది ఏంటో తెలుసా? ఒక ఆయిల్ లాంటిది, ఒక పెట్రోల్ లాంటిది, మనలో మండించేటువంటి ఒక ఆత్మీయమైనటువంటి మంట అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే దీనిలో నిర్లక్ష్యంగా ఉంటారో, దీంట్లో నిద్రపోతూ నిద్రమత్తులో ఉంటారో, ప్రార్థన జీవితంలో చీకటిలో సంచరిస్తూ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో, వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్లో ఎప్పటికీ వాళ్ళు ఉండలేరు, దాన్ని ఎదగలేరు. తత్ఫలితంగా వాళ్ళు భయంకరంగా నాశనం అయిపోతారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి ప్రార్థన జీవితంలో మరి ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ విషయంలో మనకి చేసేటప్పుడు, అంటే మనల్ని నియంత్రించుకునేటప్పుడు, ప్రార్థన జీవితం ద్వారా మనల్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు చాలా ఆశలు వస్తాయి, చాలా కోరికలు వస్తాయి. వాటన్నిటిని కంట్రోల్ చేసుకునేటప్పుడు మనకు నొప్పి కలుగుతూ ఉండేది. అందరూ సపోజ్ ఊరికి ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు, మామూలు వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అందరూ స్వీట్స్ తింటూ ఉన్నారు. మరి షుగర్ పేషెంట్కి తెలుసు నేను స్వీట్ తినకూడదని తెలుసు. మరి తను కంట్రోల్ చేసుకోవటం ద్వారా తన భవిష్యత్తులో బాధపడు. అదే కంట్రోల్ చేసుకోకుండా తిన్నాడు అనుకోండి, ఏమైంది? భవిష్యత్తులో బాధపడుతుంది. అలానే క్రమశిక్షణ చేసుకునేటువంటి పరిస్థితిలో మనకు నొప్పి కలిగిద్ది. ఆ నొప్పి కన్నా జీవితం అంతా నష్టపోయి అలా అయ్యో ఇలా ఎందుకు చేసుకున్నాను, నా జీవితం ఏంది ఎంత అర్ధంతంగా ముగిసిపోయింది, నా బ్రతికేంది ఇలా అయిపోయింది, నేనేంది అప్పులు పాలైపోయాను, నా పరిస్థితి ఏంది ఇంత వ్యభిచారంలోకి నెట్టబడ్డాను, లేకపోతే నా జీవితం ఏంది ఇంత దయనీయమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది, అప్పుడు ఏడ్చే కన్నా, అప్పుడు పశ్చాత్తాపడే కన్నా సెల్ఫ్ కంట్రోల్ స్టార్టింగ్లో చేసుకునే విషయంలో కొద్ది నొప్పి కలిగిన, డిసిప్లిన్ చేసుకునే విషయంలో నొప్పి కలిగిన, ఈ నొప్పి ఆ నొప్పి కంటే శ్రేష్టమైంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆశా నిగ్రహం అంత ఆషామాషిగా రాదు. దాన్ని ఖచ్చితంగా మనము కంట్రోల్ చేసుకునేదానికి మనం చక్కగా ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. మరి దేవుడు సహాయం చేస్తాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే 2 పేతురు 1:3 ఈ విధంగా రాయబడతా ఉంది. 2 పేతురు 1:3 ఈ విధంగా రాయబడతా ఉంది. తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గుర్చియుట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టయిన అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, భక్తికి, దైవ భక్తికి, జీవనమునకు భక్తికి కావాల్సినంత కూడా ఎవరు దయచేస్తాడు? దేవుడు దయచేస్తాడు అంది. కాబట్టి మన జీవితంలో అదుపు తప్పుతూ కంట్రోల్ లేకుండా విచ్చలవిడిగా నా ఇష్టం నేను ఏ విధంగా ఉంటాను అనేటువంటి జీవితాలు జీవించినట్లయితే, లేకపోతే సెల్ఫ్ కంట్రోల్లో ప్రతిసారి పడిపోతూ అయ్యో ప్రభువా నేను అనవసరంగా చేశాను అని బాధపడుతూ సెల్ఫ్ కంట్రోల్ తప్పుతూ ఉన్నట్లయితే, ఈ దినం ప్రభు ఏమన్నాడంటే, నువ్వే భక్తి చేయాలో నేను మొత్తం నీకు దయచేస్తాను, నువ్వు ఎలా నిలబడాలో, ఎలా నువ్వు శక్తిని పొందుకోవాలో నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పేసి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మన కోరికలను, మన భావోద్రేకాలను, మన యొక్క ఆశలన్నిటిని కూడా దేవుడు కంట్రోల్ చేస్తాడు. ఆ కంట్రోల్ చేసే విషయంలో సహాయం చేస్తాడు. కాబట్టి ప్రభువును మనం అడగాలి. మరి ఆయన మన జీవితంలో కృప చూపిస్తాడు. మరి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇంతకంటే గొప్పగా ఆయన ఒత్తిడిలోకి గురయ్యాడు. మరి చాలామంది ఆయన్ని సాతాను మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏముందంటే, నువ్వు దేవుని కుమారుడువా, దేవుని కుమారుడైతే అది చేయొచ్చుగా అని చెప్పేసి 3 ప్రశ్నల ద్వారా సాతాను యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించింది. అయినప్పటికీ కూడా ఆయన శోధనకు గురికాల. ఆయన సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నాడు. ఏదైతే సరైన సమాధానమో ఆ సరైన సమాధానం చెప్పాడు. మరి ఫిలాతు అంటాడు, ఏంటి నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు దేవుడువా అన్నప్పుడు కూడా ఆయన తన సెల్ఫ్ కంట్రోల్ని చూపించలా. ఒక నగరాన్ని సృష్టించి ఆయన చూపించలా. ఆయన తన సెల్ఫ్ కంట్రోల్ చేసుకున్నాడు. తర్వాత అవమానించారు, గేలి చేశారు, ఆయనకు నుండి తన్నారు, మొహం మీద ఉమ్మివేశారు, భయంకరంగా హింసించారు. ఏది సరైందో, ఏది దేవుని చిత్తమో అది చేసుకుంటూ ఆయన వెళ్ళాడు. నువ్వు నజరేతు వాడువు కదా,
పలానా యోసేపు మరియల కుమారుడు కదా, పలానా వాళ్ళ అన్నవు కదా, నువ్వేంటి అని అన్నారు. ఆయనకు స్వదేశంలో ఘనత రాలేదు. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా తాను అదుపు చేసుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోలేదు. తాను నియంత్రించుకుంటానే ఉన్నాడు. కాబట్టి ఈ దినము ఆత్మఫలములో మీరు ఎదగాలి, మనల్ని నియంత్రించుకునేటువంటి వారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను కంట్రోల్ చేయగలరు అనే విషయం అర్థం చేసుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టారు. కలువరి శిలువలో ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ జీవితాన్ని మార్చి, నీ జీవితంలో పాపం ఎంత వేగంగా జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని అదిమి ఉంచి నీ జీవితాన్ని మార్చగలిగి, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ సెల్ఫ్ కంట్రోల్ నీ జీవితంలో లేనటువంటి సెల్ఫ్ కంట్రోల్ని, ఆశా నిగ్రహాన్ని ఆయన నీ హృదయంలోకి జొప్పిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఆయన్ను నమ్ముకున్నప్పుడు, ఆయన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. ఇంకా యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారందరూ కూడా మీ జీవితాల్లో ఆశా నిగ్రహం లేదు. దయచేసి మీరు ఏదనుకున్నారు, నా జీవితం నాకు తెలుసు, నేను బ్రతకగలను, యేసు ప్రభు లేకుండా కూడా నేను జీవించగలను మీరు అనుకుంటున్నారేమో, మీ జీవితాలు ఒకానొక సమయంలో నాశనానికి వెళతాయనే విషయాన్ని అర్థం చేసుకో. యేసు ప్రభు లేకుండా, యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క ఆశా నిగ్రహం లేకపోతే మీ జీవితాలు నరకానికి వెళతాయి అనే విషయాన్ని అర్థం చేసుకో. కాబట్టి నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడిచ్చేటువంటి ఆ రక్షణ మీరు పొందుకోండి. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన కృప చూపిస్తాడు. ఆ కృపలో మిమ్మల్ని ఎదగనిస్తాడు. మరి ప్రభు నమ్ముకున్నటువంటి మనకి యేసుక్రీస్తు మాదిరి, యేసుక్రీస్తు యొక్క జీవితం మనకు మాదిరి, యేసుక్రీస్తు నడిచినటువంటి మార్గం మనకు మాదిరి. ఆయన సెల్ఫ్ కంట్రోల్గా ఉండి ఆశ నిగ్రహంలో ఎదిగి మనకు చూపించాడు. మన మాదిరి ఆయన కాబట్టి మనం కూడా ఆయనలో ఎదుగుదాం. దేవుడు ఈ మాటలు మనకి ఇక్కడ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగినటువంటి దేవా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మా జీవితంలో పాపంలో ప్రవేశించడానికి ప్రథమంగా మేము ఆశా నిగ్రహాన్ని కోల్పోవడమే ప్రభువా, సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడమే ప్రభువా. కాబట్టి మా జీవితంలో సెల్ఫ్ కంట్రోల్ దయచేయండి, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండండి, ఆశా నిగ్రహాన్ని కలగచేయండి. మేమందరము ఆశా నిగ్రహంలో ఎదిగేటువంటి క్రైస్తవులుగా ఉండడానికి సహాయం దయచేయండి. మా పరిస్థితులు బాగలేవనో, మాకు అవకాశాలు లేవనో, లేకపోతే మా దేహము ఆనందించాలనో, మేము ఏయో కంట్రోల్ తప్పి, అదుపు తప్పి మేము ప్రవర్తిస్తున్నట్లయితే వాటన్నిటినీ క్షమించి తిరిగి మేము మీ యొక్క ఆధీనంలోకి, మీ కంట్రోల్లో ఉండేలాగా సహాయాన్ని దయచేస్తారని నమ్ముచు నేడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.